ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి గురించి. పేపర్ బాయ్ నుంచి మిసైల్ మాన్ వరకు. రామేశ్వరం అనే చిన్న పట్టణంలో ఒక పేద కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. అతనే అబ్దుల్ కలాం. వారి కుటుంబం చాలా సాధారణం. తండ్రి పడవ యజమాని. డబ్బులు తక్కువ, కానీ విలువలు ఎక్కువ. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే చిన్న కలాం లేచి పేపర్లు పంపిణీ చేసేవాడు. ఎందుకంటే తన కుటుంబానికి సహాయం చేయాలి, ఇంకా చదువు కొనసాగించాలి. అతనికి ఒక పెద్ద కల ఉంది, ఆకాశంలో ఎగిరే విమానాలు. పిల్లలాగా కేవలం చూస్తూ ఉండలేదు, నేను కూడా ఒక రోజు ఇలా ఎగరాలి అని కలలు కనేవాడు. కానీ జీవితం అతనికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. ఫైటర్ పైలట్ అవ్వాలని ప్రయత్నించాడు. పరీక్ష రాశాడు. కానీ కేవలం 8 మందిని మాత్రమే ఎంపిక చేశారు. కలాం 9వ స్థానంలో నిలిచాడు. ఒక్క క్షణం ఆలోచించండి. తన జీవితంలో పెద్ద కల విఫలమైంది. ఇక్కడ చాలా మంది ఆగిపోతారు. కానీ కలాం ఆగలేదు. అతను చెప్పిన మాట, నా విజయం పట్ల ఉన్న సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి వైఫల్యం నన్ను ఓడించలేడు. అతను దిశ మార్చుకున్నాడు. కానీ లక్ష్యం కాదు. ఇండియాలో స్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో పనిచేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. కష్టం, క్రమశిక్షణ, పట్టుదల ఇవే అతని ఆయుధాలు. చివరికి అదే పేద బాలుడు దేశానికి గర్వకారణంగా మారాడు. మిసైళ్లను అభివృద్ధి చేసి మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచాడు. కలలు నిజం చేసే ప్రయాణం నిప్పు. మిసైల్ మాన్గా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా కలాం గారు అక్కడే ఆగలేదు. ఆయనకు ఒక పెద్ద లక్ష్యం ఉంది. భారతదేశాన్ని శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. అందుకోసం ఆయన కేవలం సైన్స్లోనే కాదు, యువతలో కూడా పని చేశారు. ఎక్కడికెళ్లినా స్కూల్స్, కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడేవారు. ఆయన మాటలు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మీరు పెద్దగా ఆలోచించండి, పెద్ద కలలు కనండి, మీ లక్ష్యం కోసం కష్టపడండి. ఒకసారి ఒక విద్యార్థి అడిగాడు, సర్, నేను సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయాలి? కలాం గారు చిరునవ్వుతో చెప్పారు, ముందు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించండి. ఆ తర్వాత ప్రతిరోజూ దానికోసం చిన్న చిన్న అడుగులు వేయండి. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ డిటర్మినేషన్ సమానము సక్సెస్. 2002లో అదే సాధారణ కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం భారతదేశపు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అది కేవలం ఒక పదవి కాదు, ఒక ప్రేరణ, ఒక సందేశం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారన్నదే ముఖ్యం. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. పిల్లలతో మాట్లాడటం, బోధించడం, అదే ఆయనకు ఇష్టం. 2015లో ఒక కాలేజీలో లెక్చర్ ఇస్తున్నప్పుడు ఆయన చివరి శ్వాస తీసుకున్నారు. చివరి క్షణం వరకు ఆయన యువత కోసం పనిచేశారు.